A can do a piece of work in 36 days while B can do it in 48 days. B worked on it for 12 days and leaves it. How many days will A take to finish the remaining work? A అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ టైం పడితే బి అనే పర్సన్ అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 48 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది 36 to 48 యొక్క ఎల్సిఎం విల్ బి ద 144. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 144/36 అంటే 4 అండ్ బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 144/48 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ విల్ బి ద 4, ఎఫిషియన్సీ ఆఫ్ బి విల్ బి ద 3. ఇక్కడ ఏమంటాడు? బి వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 12 days అండ్ లీవ్స్ ఇట్. బి అనే పర్సన్ ఆ వర్క్ను 12 days చేసి లీవ్ ఇట్ అన్నాడు, అంటే వదిలేశాడు. 12 daysలో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ బి 12 into 3 విల్ బి ద 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. బి అనే పర్సన్ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసి వదిలేసినప్పుడు అతని రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 144/36 విల్ బి ద 108 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ 108 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ ఒక్కడే చేశాడు. ఏ ఒక్కడే చేశాడంటే రిమైనింగ్ వర్క్ బై ఏ ఎఫిషియన్సీ 4 1 జా 4 2 జా 8 4 7 జా అంటే 27 డేస్లో రిమైనింగ్ వర్క్ను ఏ అనే పర్సన్ కంప్లీట్ చేశాడు.